8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత వైసీపీ నాయకులు స్పందిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా మనతో తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడి? సరే, ఏంటి ఈ విజయాన్ని ఎలా చూస్తారు? గెలుపును అభినందిస్తాం, తప్పనిసరిగా వాళ్ళు గెలిచిన వాళ్ళందరినీ అభినందిస్తాం, ప్రజలకు మంచి చేయమని కోరుతాము. ఒక 6 నెలలు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము, మంచి చేస్తారనేసే భావిస్తూ ఉన్నాం. ఆ మంచి జరగని పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది, ముందుండే నాయకత్వం చేస్తుంది. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, ప్రజల మీద చేసే దాడులను అయితే ఖండిస్తూ ఉన్నాం. ఈ పద్ధతి మానుకోవాలా. గత 5 సంవత్సరాలుగా మా ప్రభుత్వంలో మేము గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలను మేము ప్రోత్సహించలేదు. కాబట్టి ఫ్యాక్షన్ వాతావరణం మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిది, ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులది, వారి అధిష్టానం. సార్, ముఖ్యంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ పథకాలు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ కూడా మమ్మల్ని ఓడించారని చెప్పి మాట్లాడు, దీన్ని ఎలా చూస్తారు? ప్రజలకు మంచి చేశారు ఆయన. ఇంకో పెద్ద మనిషి వచ్చేసి నేను ఇంకా మంచి చేస్తాను అన్నప్పుడు న్యాచురల్గా నమ్మి ఉంటారని భావిస్తాను. ఆ మంచి జరిగేంత వరకు ఎదురు చూస్తారు. మంచి జరగకపోతే ప్రజలు మోసపోయామని గ్రహిస్తారు. గ్రహించినప్పుడు తిరగబడతారు. సార్, జిల్లాలో 14 సీట్లు 2 ఎంపీ సీట్లు గెలిచిన నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఫెయిల్యూర్ అనుకుంటారా, లేదంటే ఇప్పుడు గెలిచిన వారు ఏదైనా అద్భుతాలు చేయబోతున్నారు అనుకుంటున్నారు? ఎలా చూస్తారు? ఇప్పుడు 175 నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాలు ఇచ్చారు జగనన్న. మరి చంద్రబాబు కూడా 175 నియోజకవర్గాల్లోనూ 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలతో సహా మహిళలందరికీ కూడా నెల నెల 1500 ఇస్తా అన్నాడు. మరి ఇంట్లో అమ్మఒడి ఒకరికి కాదు, 2, 3కైనా ఇస్తా అన్నాడు. పెన్షన్ 4000 చేస్తానన్నాడు. ఎస్సీలకి, బీసీలకి అయితే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నాడు. మరి జూలై 1వ తారీఖు 7000 ఇస్తానన్నాడు పెన్షను. ఇవన్నీ జరిగితే కదా దీన్ని ఎలా చూడాలనేది. ఇవన్నీ జరిగిన తర్వాత జరుగుతాయో లేదో కాలమే కదా సమాధానం చెప్తుంది. ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో ఏది చేశానో అది మాత్రమే కంటిన్యూ చేస్తామని చెప్పినప్పుడు బేరీజు వేసుకుని అధిక లాభం ఇచ్చేటువంటి పార్టీకి ఓటేస్తారు, వేశారు న్యాచురల్గా. సార్, ఫైనల్గా సార్, పరిటాల సునీత గెలిస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీసం తీయించుకుంటారని చెప్పిన మాటకి దీన్ని కట్టుబడి ఉంటారా? దీన్ని ఎప్పుడు అమలు చేసే అవకాశం ఏమన్నా? కట్టుబడి ఉన్నా ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పింది లేదు. తప్పనిసరిగా తీర్చుకుంటా. ఆమె కొడుకు ధర్మవరంలో టికెట్ రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తున్నాడు. ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించాలి. అదేవిధంగా పరిటాల సునీత ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి 6 నెలల సమయం ఇస్తున్నాం, వ్యవధి ఇస్తున్నాం. ఈ వేచి చూస్తాం. ఆమె కూడా ఆ హామీలన్నీ కూడా అమలు చేసినప్పుడే ఆమె నన్ను క్వశ్చన్ చేయగలుగుతుంది, నన్ను రాజకీయ సన్యాసం చేయమని అడగగలుగుతుంది, లేదా నా మీసం కొరిగించుకోమని అడగగలుగుతుంది. లేకపోతే ఆమె ఏం చేస్తుందో కూడా చెప్పాలా. 6 నెలల సమయంలో ఆమె ఇచ్చిన హామీలన్నీ కూడా, పథకాలన్నీ కూడా అమలు చేయలేకపోతే ఆమె ఏం చేస్తుందో కూడా చెప్పమనండి. నేను మీసం కొరిగించుకుంటా, సిద్ధంగా ఉన్నా. మరి ఆమెతో ఏం ప్రకటన ఇప్పిస్తారో మీరే ఇప్పించండి, దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. ఇది మొత్తం మీద అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కాదని చెప్పి చంద్రబాబు నాయుడుని గెలిపించిన నేపథ్యం, మరి 6 నెలల కాలం సమయం ఇస్తాం, ఏం చేస్తారో కూడా చూస్తాం. ఖచ్చితంగా ఏదైతే ఉందో మొదటి నుంచి వైసీపీ మాత్రం పోరాటాలు చేస్తూనే ఉంది. కాబట్టి ఇప్పుడు రానున్న కాలంలో కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో ముఖ్యంగా మీసం తీసుకుంటాను అని చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాను. పరిటాల శ్రీరామ్ కూడా ధర్మవరంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. అందులో పరిటాల సునీత 6 నెలల కాలంలో ఏం చేస్తుందో చెప్పి ఖచ్చితంగా నేను మీసం తీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.